చీమ మూతి కంటే చిన్నదేది. అయినా దీనికి సమాధానం దొరకాలంటే మనం ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలో. We did our best, but could not success. మన రోజీ ఎక్కువ కాలం బతకదు. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని తుడుస్తున్నావా? ఈ బొమ్మలంటే మా అమ్మకి ప్రాణం అని తెలీదా? అదేంటత్తయ్య అలా అంటారు? చేతిలో వస్తువు జారిపోతే కళ్ళు మాత్రమే ఏం చేస్తాయి? అయినా నేనేమైనా కావాలని పగలగొట్టానే ఏంటి? ఏదో పొరపాటున జారింది అంతే. కాదు, నువ్వు కావాలనే పగలగొట్టావు, నాకు తెలుసు. భార్గవి, ఏంటిది? చేయి జారింది అంటోంది కదా, వదిలే. ఏంటి నేనేదో కావాలని పగలగొట్టినట్టు అలా మాట్లాడుతున్నారు? ఏదో కొంచెం హెల్ప్ చేద్దామని వచ్చాను. అయితే మీ పని మీరే చూసుకోండి. ఆవిడ గారి వస్తువు పగలగొడితేనే తట్టుకోలేకపోతున్నారు. రేపు ఆవిడొచ్చాక నేను ఏదైనా చేస్తే రోజే ఎవరో తెలియదు కానీ నీకు చాలాసార్లు ఫోన్ చేశారు. ఏ మ్యాటర్ చెప్పాల్సి వస్తుందో అని నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను మా అజ్జితో తప్ప అందరితో మాట్లాడాను. నాకు తెలిసి మా అజ్జినే ఫోన్ చేసి ఉంటుంది. నందిని, ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజు ఫోన్ మాట్లాడకూడదు. ఫోన్ సైలెంట్లో పెట్టు. వద్దు నందిని, ఇన్నిసార్లు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయలేదంటే మా అజ్జికి అనుమానం వస్తుంది. అందుకే నా బదులు నాలాగా మా అజ్జితో నువ్వే మాట్లాడాలి. లేదంటే అజ్జి అలా కాల్ చేస్తూనే ఉంటుంది. నేనా? అవును నందిని, నేను ఈ కండిషన్లో అజ్జితో మాట్లాడానంటే తను ఖచ్చితంగా టెన్షన్ పడుతుంది. నాకు ఇలా అయిందని తెలిస్తే తట్టుకోలేదు. ప్లీజ్ అర్థం చేసుకో నందిని, నాలా మాట్లాడు. రోజు చెప్పింది కరెక్టే నందిని. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో, అమ్మ రోజీ, నేన్రా నీ అచ్చిని.
నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఆ, నేను బాగున్నాను అజ్జీ. రోజీ, నీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలి. పుట్టినరోజు నాడు నువ్వు మాకు దూరం అయ్యావు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ పుట్టినరోజు నాడే నీతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఫోన్ చేసావని రోజీ చెప్పగానే నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా, ఎప్పుడెప్పుడు విషెస్ చేద్దామా అని ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? అసలు ఎందుకు కాల్ రిసీవ్ చేసుకోలేదు? ఎంత మీ ఫ్రెండ్ పెళ్ళైతే మాత్రం ఒక్కసారి నాతో మాట్లాడితే నీ సొమ్మేం పోతుంది? సారీ అజ్జీ, అది నీ నంబర్ అని నాకు తెలీదు. ఎవరితో అనుకున్నాను. చాలాసార్లు ఫోన్ చేసేసరికి నువ్వే అయి ఉంటావనుకుని ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశాను. ఇట్స్ ఓకే. నీ ఫ్రెండ్ పెళ్లి బాగా జరిగిందా? జరిగిందజ్జీ. మంచిదమ్మా. నేను నిన్ననే న్యూయార్క్ నుంచి లండన్కి వచ్చాను. లేదంటే అక్కడే నిన్ను కలిసేదాన్ని. సర్లే, రేపు బయలుదేరి నీ దగ్గరకు వచ్చేస్తాను. నీ దగ్గరే ఉంటాను. ఓకేనా? నో అజ్జీ, నేను ఎలాగో ఇండియాకి వచ్చేస్తున్నాను కదా. నువ్వు డైరెక్ట్ గా ఇండియాకి వచ్చేసాయి, అక్కడే కలుద్దాం. అదేంటి? నేను ఇండియాలో తప్పిపోయాను కాబట్టి నేను మళ్ళీ ఇండియాలోనే కనిపిస్తాను. అదేం కుదరదు. నాకు నిన్ను చూడాలనిపిస్తోంది. రేపే బయలుదేరి వచ్చేస్తున్నాను. ప్లీజ్ అజ్జీ, నేను చెప్పేది అర్థం చేసుకో. రోజీ అమ్మమ్మ కూడా స్కైప్ లో నన్ను చూస్తానని చెప్పింది. నేను మాత్రం మీ అందరినీ డైరెక్ట్ గా ఇంట్లోనే చూస్తానని చెప్పాను. నిన్ను కూడా అలాగే చూస్తాను అజ్జీ. నా ఫీలింగ్ అర్థం చేసుకో. నాకు మాత్రం నిన్ను చూడాలని ఉండదా? సరేరా, నువ్వు అంతగా చెప్తుంటే నేను నీ మాట కాదంటానా? అయితే నువ్వు వీలైనంత త్వరగా బయలుదేరి ఇంటికి రా. అలాగే అజ్జీ. ప్రామిస్? ప్రామిస్. నా మీదొట్టు? నీ మీదొట్టు. నేను వెంటనే బయలుదేరుతాను అజ్జీ. ఈ మాత్రం దానికి ఒట్టు అవసరం అంటావా? చెప్పు. ఓకేరా, నువ్వెక్కడున్నావో తెలిసాక నేను తొందరగా చూడకపోతే మా ఇద్దరి గుండెలు ఆత్రంతో ఆగిపోతాయి. నువ్వెక్కడున్నావో తెలియకముందు వస్తావు వస్తావని ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు తెలిసాక ఇక ఎదురు చూడలేం. నువ్వు ఆలస్యం చేస్తే నేను చచ్చిపోవడం గ్యారంటీ. మా బాధని తపనని దృష్టిలో పెట్టుకుని త్వరగా బయలుదేరమ్మా. అలాగే అజ్జీ, నువ్వు చెప్పినట్టుగా వీలైనంత త్వరగా బయలుదేరుతాను. చాలా సంతోషమమ్మా. త్వరగా బయలుదేరాలి. అలాగే అజ్జీ. ఓకే కదా? ఇంకా ఆలస్యం ఎందుకు? బయలుదేరు.
ఎక్కడికి? ఇందాక బయలుదేరుతానని మా అజ్జికి మాటిచ్చావు కదా, అందుకే బయలుదేరు. రోజీ, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నిన్ను నాలా ఇండియాకి వెళ్ళమంటున్నాను. చిన్న రోజీగా వెళ్ళి మా వాళ్ళందరినీ కలవమంటున్నాను. అయ్యో, నేను వెళ్ళడం ఏంటి రోజీ? మా అజ్జి ఏమంది, నువ్వు ఎక్కడున్నావో తెలియక ముందు ఎప్పుడొస్తావా అని ఎదురు చూసేవాళ్ళం, తెలిసాక నిన్ను చూడకపోతే మేము చచ్చిపోతామంది. నేనిప్పుడు వెళ్ళకపోతే వాళ్ళు నిజంగానే చచ్చిపోతారు. నాకిలా అయిందని తెలిస్తే నాకంటే ముందు వాళ్లే చచ్చిపోతారు. నేనెందుకు నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నానో తెలుసా? నువ్వు వెళ్ళి నెమ్మదిగా సరైన సమయం చూసుకుని నా పరిస్థితిని వాళ్ళకి చెప్తావని. నాకు సడన్ గా ఇలా అయిందంటే వాళ్ళు తట్టుకోలేరు. నేను చెప్పినట్టు వెళ్ళకపోయినా వాళ్ళు ఆగలేరు. అందుకే ముందు నువ్వు నాలాగా అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్రిపేర్ చేసి ఈ విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు కన్విన్స్ అయ్యి అర్థం చేసుకుంటారు. నేను వాళ్ళకి ఫోన్ చేయడం ఒక్కరోజు ఆలస్యం చేసున్నా నా విషయాలేవి వాళ్ళకి తెలిసేవి కావు. అప్పుడు నేను ఏమైపోయినా వాళ్ళకి నా గురించి తెలుసుండేదే కాదు. కానీ నేను వాళ్ళతో మాట్లాడి నా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నా ముఖం తప్ప వాళ్ళకి నా విషయాలన్నీ తెలిసిపోయాయి. అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వినోద్, కూర్చో. ఏంటమ్మమ్మా చెల్లెలి ఫోటో అంతలా చూస్తున్నావు? ఏమిటోరా, తనతో మాట్లాడిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు తన మొహం చూద్దామా అనుంది. కానీ తను మాత్రం ఫోన్లో మాట్లాడి మొహం చూపించట్లేదు. అందుకే ఈ ఫోటోలు చూస్తూ రోజు ఎలా ఉంటుందా అని ఊహించుకుంటున్నాను. ప్లీజ్ నందిని, నా కోసం నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. నో నో, నేను వెళ్ళలేనే. నిన్ని పరిస్థితిలో వదిలేసి నేను అక్కడికి వెళ్ళి నీలాగా ఎలా నాటకం ఆడగలను? అది నా వల్ల కాదు. సారీ. సిద్ధు, నువ్వైనా తనకి నచ్చ చెప్పి ఈ హెల్ప్ చేయమని చెప్పు. నాకు ఈ హెల్ప్ చేస్తే నేనిప్పుడు మీ రుణాన్ని తీర్చుకోలేను, కానీ చచ్చిపోయి మీ బిడ్డగా పుట్టి మీ రుణాన్ని తీర్చుకుంటాను. నువ్వే తన్ని ఒప్పించగలవు. ప్లీజ్ సిద్ధు.
విన్నావా సిద్ధు? రోజు ఏం మాట్లాడుతుందో? ఇలాంటి కండిషన్లో తన్ని వదిలేసి నేను ఇండియాకి వెళ్ళాలంట. అది నేను చేయలేను, నా వల్ల కాదు. అయిను నేను అర్థం చేసుకున్నాను నందిని. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ని దగ్గర నుంచి చూసిన వాడిని. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? కానీ మనం ఇప్పుడు తనకి దగ్గరుండి ఓదార్చడం కాదు, తనకి హెల్ప్ చేయాలి. ఎస్ నందిని, తన ఈ చివరి రోజుల్లో సంతోషంగా తృప్తిగా ఉండేలా చేయడం ఫ్రెండ్గా నీ కర్తవ్యం. అయినా తన్ని నేమడిగింది? కొద్ది రోజులు తనలా వాళ్ళ ఇంటికి వెళ్ళి సమయం చూసి తన గురించి చెప్పమంది. అందులో తప్పేముంది? పాపం తన వాళ్ళ సంతోషం చూడాలనుకుంది. తన ప్లేస్లో కనీసం నువ్వైనా వెళ్ళి వాళ్ళని సంతోషపెట్టావనుకో, ఆ తృప్తైనా తనకు మిగులుతుంది. ఒక స్నేహితురాలిగా తన కోరిక తీర్చడం నీ బాధ్యత. సిద్ధు, తన కోసం నన్నేం చేయమన్నా చేస్తాను, కానీ తన్ని వదిలి మాత్రం నేను వెళ్ళలేను. అలా చేయడం నా వల్ల కాదు. ఎందుకంటే 10 నిమిషాలు తనలా ఫోన్లో మాట్లాడమంటేనే నేను మాట్లాడలేకపోయాను. అలాంటిది రేపు ఇంటికి వెళ్ళాక నేనెలా? ఐ అండర్స్టాండ్. బట్ ఇప్పుడు నీ కన్నీళ్ళ కన్నా నీ స్నేహితురాలి కన్నీళ్ళు చాలా విలువైనవి. అవి తుడిచే బాధ్యత నీ మీదుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోనందని, చూడగానే ప్రేమ పుడుతుందేమో, కానీ చూడగానే స్నేహం పుట్టదు. ముందు ఒకరినొకరు కలవాలి, అభిరుచులు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆ తరువాతే ఆ బంధం స్నేహంగా మారుతుంది. అలా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన అపురూపమైన స్నేహం మీ ఇద్దరిది. నువ్వే తన బాధని అర్థం చేసుకోపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నందిని, నీకు గుర్తుందా, నువ్వు నాకు పరిచయమైన దగ్గర నుంచి నా గురించి తనకి రోజు చెప్పేదానివో లేదో నాకు తెలియదు, కానీ తన గురించి మాత్రం రోజూ నాకు చెప్పేదానివి. ఈ టైంలో రోజు ఆ పని చేస్తూ ఉంటుంది, ఈ పని చేస్తూ ఉంటుంది అని చాలా విషయాలు చెప్పి తన గురించే ఆలోచించేదానివి. అలాంటిది ఇప్పుడు తన బాధ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? పాపం రోజీ తన ఫ్యామిలీతో మాట్లాడిన విషయం నాతో చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. తన 15 సంవత్సరాల నిరీక్షణ తీరిందని ఎంతో సంబరపడింది. కానీ 15 గంటల్లోనే ఆ ఆనందం అంతా ఆవిరైపోయింది. అది తలుచుకుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మరి రోజు ఎలా తట్టుకోగలదో ఒక్కసారి ఆలోచించినందుని. అసలు రోజీ తన అజ్జితో నీ చేత ఎందుకు మాట్లాడించిందో తెలుసా? వాళ్ళు తన మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారో తెలియజేయడానికి. నువ్వు కూడా ఆవిడ మాటల్లో రోజీ అంటే వాళ్ళకి ఎంత ప్రాణమో తెలుసుకున్నావు కదా. ఇప్పుడు గాని రోజీ అక్కడికి వెళ్ళలేదంటే వాళ్ళేమైపోతారో ఆలోచించు. నందిని, నీకు చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో, ఓకే?